జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. స్వాధీన పద్మ మధుమత్త విశేష మౌలిం హార్దస్ఫురద్భగనకైత వరత్నకూటం ఓంకార పంజర వికార హరిప్రకాశం లక్ష్మీ హయాన నమః శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 9/4/2019 వారం భౌమవారం మంగళవారం, శ్రీ వికారినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం, తిథి శుద్ధ చతుర్థి, సాయంత్రం 4:07 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం కృత్తిక, ఉదయం 10:19 వరకు, తదుపరి రోహిణి, కరణము భద్ర, సాయంత్రం 4:07 వరకు, తదుపరి భవ, యోగము ఆయుష్మాన్, సాయంత్రం 6:56 వరకు, తదుపరి సౌభాగ్యము, శుభ సమయం ఉదయం 7:51 నుండి ఉదయం 9:29 వరకు, రాహుకాల మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:45 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 1:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి ఉదయం 9:17 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది. తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి ఆర్థికపరమైనటువంటి భంగాలు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కుటుంబ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో కూడా మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. గత నుంచి ఉన్నటువంటి కొన్ని రకాల ప్రయత్నాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అయితే మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కూడా మధ్యవర్తుల విషయాల్లో మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా లావాదేవీల విషయాల్లో నష్టాలు జరగకుండా జాగ్రత్త పడండి. నేటి రోజు ఈ రాశి వారికి ద్వితీయ అంగారకుని యొక్క సంచారం గతం కన్నా నేటి రోజు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ఆర్థికంగా మీరు ఊహించిన విధంగా కాకుండా వేరే రకమైన సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. నేటి రోజు ఈ రాశివారు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి. స్వామి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రతి వ్యవహారంలో కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. తొందరపడి ప్రతి వ్యవహారాన్ని ముందస్తులో మీరు తీసుకువెళ్ళి ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. దానివల్ల మరల ప్రయత్నం చేద్దామని ప్రతి వ్యవహారాన్ని తదేకంగా ప్రయత్నం చేస్తూ అసంతృప్తి వాతావరణం గురేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాల్లో కొద్ది రకాల అపవాదాలు గురేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. అయినప్పటికీ రాశివారు మీ ప్రయత్నానికి అష్టమ శనేశ్వరుడి యొక్క ప్రభావం వల్ల అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నట్టే ఉంటాయి. అయినా కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని మీరు అధిగమించాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. స్వామివారి యొక్క ధ్యానాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు మీరు ఊహించిన విధంగానే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఆర్థికంగా మీరు ఊహించిన ఆర్థిక సహాయ సహకారాలు మీకు అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి రుణాలు తిరిగి పొందే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఏదైతే ఉన్నారో వాటిని చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలకు చాలా ఆర్థిక సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు మీరు పరిగణలోకి తీసుకుని కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క శ్లోకాలే లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు నేటి రోజు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు ఫలితాలు సాధించుకునేటువంటి క్రమంలో నిమగ్నం అవుతారు. కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కొంతమేర
మీకు అందినట్టుగానే ఉంటాయి. అయితే ఆర్థికంగా మీరు కొంచెం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ద్వాదశ రాహు యొక్క సంచారం, పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలకి చక్కటి సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి నేటి రోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి నూతన ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. గృహంలో జరిగే శుభకార్యాలు పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు కాస్త తిరిగి కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఆరోగ్య విషయాల్లో, ఆహార పదార్థాల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారి నేటి రోజు లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క నామాన్ని, లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ధ్యానాన్ని చేయడం చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి నేటి రోజు ఒత్తిళ్లతో కూడుకున్నటువంటి కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి. మీరు ఊహించిన విధంగా కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నంలో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థులు తన సాధనా క్రమాన్ని పెంచుకునే ప్రయత్నంలో కాస్త ఆరోగ్యపరమైన భంగాలు కలగకుండా జాగ్రత్తలు పడండి. విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయాణాలు, వృత్తి సంబంధితమైనటువంటి మార్పులకు నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు కొన్ని రకాల నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ అమ్మవారి యొక్క కనకదారా స్తవాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు నేటి రోజు చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. రాశివారు ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి తిరిగి పొందే ప్రయత్నంలో నేటి రోజు సఫలీకృతం అవుతారు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. కుటుంబపరమైన వ్యక్తులు వారి యొక్క నిర్ణయాలు తీసుకుని వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో మీరు సఫలీకృతం అవుతారు. మీ ఆరోగ్యం మీకు సహకరించేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. నేటి రోజు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రతి వ్యవహారాన్ని తదేకమైన ప్రయత్నంతో సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకి బాధ కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో మీకు అది ఇబ్బంది కలిగించినప్పటికీ మీకు అది మేలు చేసేటువంటి కార్యంగా మీరు భావించండి. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తుల నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించండి. మధ్యవర్తుల నుంచి మీకు కొన్ని వచ్చే వార్తలు మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారు ప్రతి వ్యవహారంలో కార్యాచరణలో నిమగ్నమైనటువంటి అవకాశం ఉంది. అయితే ప్రయత్న లోపం వల్ల కొన్ని రకాల అవకాశాలు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది. సప్తమ రాహు యొక్క సంచారం, విద్యార్థులు తదేకమైన ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. ప్రతి వ్యవహారంలో ఒక పనిని 2-3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆటంకాలు, ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలోకి తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్త పడడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఈ రాశివారు నేటి రోజు శనైశ్వరుడు యొక్క కోన పింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నేటి రోజు ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు నేటి రోజు సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యవహారాల్లో చక్కటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు కుటుంబ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు పంచమ అంగారకుని యొక్క ప్రభావం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు మహాగణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి
కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు చాలా నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ వ్యవహారాల్లో మార్పులు చేర్పు జరిగేటువంటి అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు గతంలో మొదలుపెట్టినటువంటి కొన్ని రకాల వ్యవహారాల్ని ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లి సఫలీకృతమైనటువంటి అవకాశం గోచరిస్తుంది. రాశివారికి పంచమ రాహు యొక్క సంచారం కుటుంబపరమైన విషయాల్లో చక్కటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది. చిన్న తరహా వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు కనకదారా స్తవాన్ని పఠనం చేయండి, అమ్మవారి దర్శనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారు ఆర్థికంగా మీరు ఊహించిన విధంగానే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామి నిర్ణయాలు పరిగణలో తీసుకోండి. చక్కటి భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ వ్యవహారాల్లో వచ్చే కొన్ని రకాల సమస్యలు మీరు అధిగమించి నేటి రోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. మీ మనసుకు అసంతృప్తినిచ్చేటువంటి ప్రతి వ్యవహారంలో మీరు ఎక్కువ చర్చలు జరపకండి. వాటి వల్ల దైవం మీకు మేలు చేసేటువంటి అవకాశం గోచరిస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి వ్యవహారంలో దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠనం చేయండి. స్వామివారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. సర్వే జన సుఖినో భవంతు.